5 మినిట్స్లో చేసుకునే ఈ నెల్లూరు పప్పుల్స్ ఎప్పుడైనా ట్రై చేశారా? వేడి వేడి అన్నంతో అలా ఈ పప్పుల్స్ వేసుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. ముందైతే దీనికోసం 1 కప్పు పెసరపప్పు తీసుకొని వాష్ చేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు, కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే తగినంత వాటర్ కూడా వేసి మూత పెట్టి స్టవ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూసి మెత్తగా మెతిపేసుకోవాలండి. ఇలా మెత్తగా మెతుపుకున్న తర్వాత ఇందులోకి చింతపండు రసం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఇలా ఉన్న కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ రబ్బలు, కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ వేసుకొని పోపు రెడీ అయిన తర్వాత మనం ఈ పోపుని పప్పుల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు స్టైల్ పప్పుల్స్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ పప్పుల్స్ని వేడి వేడి అన్నంతో కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే మన ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.